అదే గద్దరన్న అంటే దీనికి సంఘీభావంగా ఉండి అప్పుడు రాసినటువంటి సందర్భం అంటే వర్గీకరణ సమస్య రాకముందుకే గద్దరన్న అంటే ప్రజల మనిషి ఎట్లా ఉంటాడు అనే దానికి సింబల్. అప్పుడు కారంచేడు మీద జరిగినప్పుడు కమ్మలు మాదిగల మీద దాడి చేసినప్పుడు రాసిన పాట దళిత పులులమ్మ చల్కారం చెడుబు సాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ అరెకారం చెడులో కలదొక పల్లె పల్లె పేరు రామాదిగ పల్చల్ మాలా సాయబ్ కోయ ఒడ్డెరకు మాదిగ పల్లె తల్లి వంటిది శరణు గోరిన శత్రువునైనా ప్రేమత చూసే పేదల పల్లె బరిసెలెత్తుకొని పందెమాడితే భాల్ ఊరి దొరకే ఉచ్చబడుతుంది దళిత పులులమ్మ చల్కారం చెడుబు స్వాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. ఇలాంటి ప్రజాస్వామికవాదులందరికీ ఎప్పుడైనా సరే విద్యార్థులైనా మాదిగలైనా హ్యాట్సాప్ చెప్పాలి. అట్లనే మాదిగా అంటే వర్గీకరణ కోసం అమరులైనటువంటి అమరులకు కూడా వాళ్ళందరికీ కూడా నివాళులర్పించాలి. జై భీమ్, జై తెలంగాణ. కిర్రు కిర్రు సెప్పునోయమ్మ ఈ మనిషి కళ్ళకు మెత్తనైనా పరుపునోయమ్మ నా తల్లిదండ్రులు మాదిగోళ్ళమ్మ ఈ ఊరి కావల మురికి కుంటలో ఉంటారోయమ్మ శర్మములిసి సెప్పు చేసి కలిగినోళ్లకు కానుకిచ్చి శర్మములిసి సెప్పు చేసి కలిగినోళ్లకు కానుకిచ్చి ఉట్టి కాళ్ళతో తిరుగుతున్నా ఎట్టి మాదిగోళ్ళ బిడ్డను కిర్రు కిర్రు సెప్పునోయమ్మ ఈ మనిషి కాళ్ళకు మెత్తనైనా పరుపునోయమ్మ నా కులము ఆపతి వడ్డదోయమ్మ నా కులము ఆపతి వడ్డదోయమ్మ సబ్బండ జాతిని మద్దతడుగుతున్ననోయమ్మ నా కులము ఆపతి వడ్డదోయమ్మ సబ్బండ జాతిని మద్దతడుగుతున్ననోయమ్మ మాదిగానే మహాదిగాయి ఆది బీజం నాదిగా మాదిగానే మహాదిగాయి దేశ చరితే నాదిగా పుడమికే తొలుసూరి బిడ్డలం అయిన ఘనతే మాదిగాయి రాజ్యమేలిన రాజుల మూలాలకే పునాదిగా అంటూ ఈ పాటతోటి పల్లె పల్లెను తిరుగుతూ రేపు ప్రజల్లోకి వెళ్తున్నామన్నా. ప్రజలను చైతన్యపరిచి రేపు జరగబోయే 1,00,000 డప్పులు 1,000 గొంతుల కార్యక్రమానికి హైదరాబాద్ తరలి వచ్చి ప్రపంచంలో దేశంలో మరెక్కడా లేనటువంటి విధంగా డప్పు అని ఒక వాయిద్యంతో ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నామన్నా.